ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జాండ్ర సంఘం సంక్షేమమే తమ లక్ష్యమని, తమ జాతి బిడ్డలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, ఇందుకు తాము ఎల్లప్పుడూ ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని, అవసరమైతే ఉద్యమాలు, పోరాటాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని, ఐక్యంగా పోరాటాలు చేద్దామని మహబూబ్ నగర్ జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షులు మహేందర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో మాట్లాడుతూ చేనేత మగ్గాలతో నేసిన వస్త్రాలు నాణ్యతతో ఉండేవని, ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ వృత్తిలోకి రావడం వలన తాము తయారు చేసిన వస్త్రాలకు మార్కెటింగ్ లేక తమ వృత్తి కనుమరుగైపోతుందని, ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తమ జాతి రత్నాలు యువత ముందుకు రావాలని, తమ జాతిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే సహించమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుండి తమ జాండ్ర కులస్తులకు రావాల్సిన సబ్సిడీలు, మగ్గాలు అందజేయాలని, ఉచితంగా కరెంట్ అందించి జీఎస్టీ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు స్పందించకపోతే తమ జాతి బిడ్డల వలసలకు పోయే పరిస్థితి ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయన వెంట డెబ్బే జగదీష్ చంద్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాండ్ర సంఘం కులస్తులు దాదాపు 8 లక్షల వరకు మనకు ఉన్నట్లు కూడా గణాంకాలు చెప్తున్నాయి. కాకపోతే ఏదైతే కులవృత్తైన చేనేత మగ్గం చేస్తున్నారో వారికి ఉపాధి కోల్పోయి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కర్ణాటక తదితర మహారాష్ట్ర జిల్లాలు కూడా, మన రాష్ట్రాలకు కూడా వలసలు పోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అసలు ఏదైతే ఆ వలసలు పోవడానికి కారణాలు ఏమున్నాయి, ప్రభుత్వం నుండి మీకు ఏం కావాలనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మన స్టూడియోలో జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, తర్వాత జగదీష్ చంద్ తదితరులు ఉన్నారు. ఏది కావాలి మీకు, ఏదైతే మీ సంఘానికి, మీ కులవృత్తికి, మీ వృత్తిని మీరు కాపాడుకోవడానికి మీరు ఏం చేయాలనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. ఇప్పుడు ఈ జాండ్ర సంఘం సంబంధించి కులవృత్తులలో, అంటే ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, కూడా కులవృత్తులను ఆదుకోవాలి. తద్వారా ఏదైతే మన సొంతంగా బిజినెస్ చేసుకున్న వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలనేది కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ జాండ్ర సంఘంకి వెళ్ళి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రథమంగా మా జాండ్ర సంఘం అంటే కులవృత్తి పరంగా చేనేత కులానికి సంబంధించింది. దీంట్లో చేనేత కులంలో ఒక ఉపకులమైనటువంటి మా జాండ్ర సంఘం. అయితే చేనేతలో ఉపకులాలు ఎన్నున్నా ఇది నైజాం ప్రాంతం కాబట్టి ఈ జాండ్ర అనేది నైజాం భాషలో జాడ్నా అనే దానికి చేనేత అనే పేరు. ఆ విధంగా మాకు ఈ చేనేత వృత్తిలో జాడ్నా అనేది పోయి జాండ్ర అనే కుల వృత్తి పేరుతో మా కులానికి జాండ్ర అనే పేరు వచ్చింది. అయితే ఈ చేనేత వృత్తి వచ్చేసి మా జాండ్ర అనే కులానికి సంబంధించి ఉపకులాల్లో మా కులం అనేది కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, తాండూర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. దీనికి తోడు మాకు ఇక్కడ ఉపాధి లేక ప్రస్తుతం మహారాష్ట్రలోని భీవండి, సోలాపూర్, గుజరాత్లోని అహ్మదాబాద్, ఇక్కడ అంతా వలసలు వెళ్ళడం జరిగింది. ఈ వలసలు మళ్ళీ తిరిగి రావాలంటే మా కులాన్ని, మా చేనేతని ప్రభుత్వాలు గుర్తించి మాకు సహకారం అందిస్తే మళ్ళీ వలసలు పోయిన వాళ్ళందరూ మన ఊరికి మనకు వచ్చి మన తెలంగాణలో మనం బ్రతికే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు ఏదైతే మగ్గాలు ఉన్నాయో, ఈ మగ్గాలకు సంబంధించి సబ్సిడీస్ కానీ, తర్వాత వాటిని మీరు డెవలప్ చేసుకోవడానికి మీకు ఏం కావాలి? వృత్తికి సంబంధించి చెప్పాలంటే కొన్ని ప్రభుత్వాలు చేనేత వృత్తిని 2 భాగాలుగా విభజించి చేనేత వృత్తి, హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ అని చెప్పేసి 2 భాగాలుగా విభజించి చేనేత వృత్తిలో మొత్తం మిషనరీస్, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి చేతి వృత్తికి ఉపాధి లేకుండా పోయింది. ఆ విధంగా ఈ చేనేత వృత్తి అనేది రాను రాను ఉపాధి లేక, దానికి నేసిన మగ్గానికి ధర లేక దినం గడవడం కష్టమైపోయి అందరూ ఇతర రాష్ట్రాల నుండి వలసలు పోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వాలు చేనేత వృత్తిని ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ మిల్లులలో తయారు కాకుండా చేనేత వృత్తికి ప్రాధాన్యత ఇచ్చి, రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ చేనేత వృత్తిని ఆదరించడానికి చేనేత వస్త్రాలు ధరించి మా ఉపాధికి అందరూ సహకరిస్తే మా చేనేత వృత్తి అనేది మళ్ళా బ్రతుకుతుంది. మా వలసలు పోయిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ బ్రతికే అవకాశం ఉంటుంది. ప్రస్తుతము మీరు ఇప్పుడు గతంలో చేనేత వృత్తి చేతి ద్వారా చేసే ఏదైతే క్లాత్స్ ఉన్నాయో చాలా నాణ్యతగా ఉండేవి.
ఎంతో డిమాండ్ కూడా ఉండేది. ప్రస్తుతము కార్పొరేట్ వ్యవస్థ, ఇండస్ట్రీస్ అనేది పెరిగిపోతున్నాయి. వాటిని పోటీని తట్టుకోవడానికి మీరు ఏ విధమైన కార్యాచరణ చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం వాస్తవానికి ప్రభుత్వాలు విధించే ఈ ట్యాక్సుల పరంగా చూస్తే మా చేనేత వృత్తికి సంబంధించిన దారం అనేది కంప్లీట్గా 100% పత్తితో తయారయ్యేది. ఇప్పుడు పత్తి ఉత్పాదన తక్కువైపోయి దారాల విలువ పెరిగిపోయి ట్యాక్సులు భరించలేక ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ నైలాన్ అనే ప్లాస్టిక్ నైలాన్తో తయారు చేసే బట్టలకు తక్కువ ధరలో తయారవుతున్నాయి, మరమగ్గాల పైన తయారవుతున్నాయి. కాబట్టి దాంతో పోల్చుకుంటే ఎన్నో రేట్లు ఈ చేనేత వస్త్రానికి విలువ పెరిగిపోయింది. కాబట్టి జనాల నుండి ఆదరణ తగ్గిపోయి దాని రేటు పెరిగిపోయి నేసిన తర్వాత దానికి గిట్టుబాటు ధర లేక మాకు ఉపాధి కోల్పోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం చేనేత. అయితే ఇప్పుడు కుటీర పరిశ్రమలు కనుమరుగవుతున్నాయి. కార్పొరేట్ అసలు పెద్ద పెద్ద కంపెనీలు తయారవుతున్నాయి, పెద్ద పెద్ద షోరూమ్స్ తయారవుతున్నాయి. తర్వాత కంపెనీల నుంచి కూడా షోరూమ్స్, తర్వాత మార్కెటింగ్ అనేది ఈజీ అయింది. మీకు ఏదైతే చేనేత పరిశ్రమ, కుటీర పరిశ్రమ డెవలప్ కావాలంటే మీకు ఏం కావాలి? మాకు ప్రస్తుతం ఇప్పుడు మా పత్తితో తయారైన 100% కాటన్ వస్త్రాలపైన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ విధించింది. ఆ జిఎస్టీతో పాటు మాకు నేసినటువంటి ఈ బట్టకి కూలి కూడా పడకుండా, ఉపాధి లేకుండా, అసలు ఏమి మిగలకుండా వాళ్ళు రోజంతా కష్టపడితే ఒక 100 రూపాయలు మిగిలే కష్టంగా మారి ఈ జిఎస్టీని అనేది ఎత్తేసి, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని ఎత్తేసేయాలి మొదటిగా. రెండోది, ఈ కార్పొరేట్ కంపెనీల్లో తయారయ్యే వస్త్రాలని ఆపేసి చేనేతలో తయారైనటువంటి వస్త్రాలకు ఆదరణ, గౌరవం ఇస్తే, ప్రభుత్వ పరంగా మాకు సహకారం ఉంటే, ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇచ్చే ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే దుస్తులు కానివ్వండి, యూనిఫామ్లు కానివ్వండి, ప్రభుత్వ పరంగా ఇతర ఆఫీసుల్లో సరఫరా చేసేటువంటి వస్త్రాలు కానివ్వండి, కంప్లీట్ చేనేత వస్త్రాలు అనేది సప్లై చేస్తే మా చేనేత వృత్తి అనేది బతుకుతుంది. కాబట్టి దీనికి తోడు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత చేనేత వృత్తికి వస్తున్నటువంటి ఈ ఉచిత కరెంట్ అనేది కూడా ఈ మధ్యలో తీసేయడం జరిగింది. దానికి మగ్గాలు నేసి కళ్ళు కనపడకుండా అయిపోయినాయి. ఈ ఉన్న కరెంటు కూడా బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉంది చేనేత వృత్తి. కాబట్టి ప్రభుత్వాలు ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా ఉపాధి కోసం సహకరిస్తే బాగుంటది, ఈ వృత్తి నిలబడుతుంది, మళ్ళీ జీవిస్తాం అనేది మా ఆలోచన. ఎస్, ఇప్పుడు ఓకే మనం ఏదైతే కుల వృత్తి ఉందో ఒకటి. నెక్స్ట్, జాండ్ర సంఘంలో, జాండ్ర కులంలో ఎంతో మంది విద్యార్థులు కష్టపడి చదవడం, ఒక సాఫ్ట్వేర్ రూపంలో కావచ్చు, తర్వాత మంచి మంచి స్థాయిలో ఉన్నారు. వారికి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? మీరు చాలా వరకు చేనేత వృత్తిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా కష్టంగా పిల్లలని, విద్యార్థులను చదివించిన తర్వాత బీటెక్, ఎంటెక్లు ఇట్లా ఉన్నత స్థాయి చదువులు చదివిన తర్వాత వాళ్ళకు ఉపాధి లేక, వాళ్ళకు సరైన గైడెన్స్ లేక, ఈ బీటెక్ అయిపోయి 4 సంవత్సరాలు చదివిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రూట్ అనేది కరెక్ట్ తెలియక, తల్లిదండ్రులకు చదువు లేక, వాళ్ళకు ఒక అవగాహన సదస్సులు లేక, ఈ విధంగా చాలా మంది పెద్ద చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి మా చదువుకున్న విద్యార్థులకు ఏదో రూపకంగా సాఫ్ట్వేర్ కంపెనీలో కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఆ రకంగా ఒక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తే మా చేనేత కులాలన్నీ బతుకుతాయి, ఉపాధి అనేది వస్తుంది అనేది మా ఆలోచన. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 నుంచి 10 లక్షల మంది జాండ్ర కులస్తులు ఉన్నారు. మా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతమంది మీ ఓట్ బ్యాంక్ ఉన్నది? సుమారు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేస్తే 50,000 దాకా ఉన్నారు. దానికి తోడు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసి 24,000 మంది, సుమారు 24,000 మంది దాకా మా ఓటు బ్యాంక్ ఉంటుంది. జనాభా వచ్చేసి 30,000 దాకా జనాభా ఉంటుంది. 24,000 అంటే నాట్ ఏ జోక్. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ పరిధిలో 24,000 అంటే మంచి కీలక పాత్రలో ఉంటాయి. అదే ఇప్పుడు మీరు నెక్స్ట్ రాజకీయంగా జాండ్ర కులస్తులు రాజకీయంగా ఎదగాలని మీరు మీతో పాటు మరి కొంతమంది కూడా నిన్న మొన్న డిమాండ్ చేస్తున్నారు. దీని భవిష్యత్ కార్యాచరణ మీ జాండ్రకు సంబంధించి, కులాలకు సంబంధించి ఎవరన్నా రాజకీయ ఏదైనా పదవులలో ఉన్నారా? చెప్పాలంటే మా జాండ్ర కులస్తులు ఒక నేషనల్ జాతీయ స్థాయిలో కూడా ఈ రాజకీయంగా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే నాగేల్ గారి, సాయిల్ గారు అని చెప్పేసి బీజేపీలో వెంకయ్య నాయుడు గారి తోటిగా బీజేపీ పార్టీలో పనిచేయడం జరిగింది. దీనికి తోడు మహబూబ్నగర్ మున్సిపల్ పరిధికి వస్తే మా కులస్తులు లేని కౌన్సిల్ లేదు ఇంతవరకు. ప్రస్తుతం మా కులం నుండి
ఒక 4 కౌన్సిలర్లు కంటిన్యూగా 3, 4, 5 మంది టార్గెట్ ప్రతి కౌన్సిల్ లో మా కులస్తులు ఉన్నారు. ఓకే. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మాది ఖచ్చితంగా 5 మంది కౌన్సిలర్లని టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి పార్టీకి విన్నపిస్తున్నాం. మా జనాభా ఏ వార్డులలో అయితే ఉందో ప్రధానంగా అన్ని పార్టీలు మమ్మల్ని గుర్తించి మాకే సీట్లు ఆ పార్టీల నుంచి సీట్లు కేటాయించాలి. లేకపోతే మా పార్టీ ఓటు బ్యాంక్ అంతా ఏకంగా చేసి ఖచ్చితంగా ఏ రకంగా మా 5 మంది కౌన్సిలర్లు గెలిచే గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి విన్నవించుకుంటాం. ఇప్పుడు గతంలో 10 years అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చట్టసభల్లో ఎవరన్నా మీ జానర కులస్తులు ఏమన్నా? చట్టసభల వరకు అయితే రాలేదు. మా చేనేత కులాలకు వచ్చేసి పద్మశాలి రావడం జరిగింది. వాళ్ళకు మా చేనేత కుల వృత్తి పరంగా ఈ చేనేత కుల వృత్తిలో ఉన్నటువంటి సబ్ క్యాస్టులన్నీ ఏకమై పద్మశాలీలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఎల్రమణ గారు, ఈ విధంగా పద్మశాలి చాలా మంది ఉన్నారు. చట్టసభల దాకా వెళ్ళిండ్రు. ఇంకా జాతీయ స్థాయిలో కూడా పోవాలని చెప్పేసి మా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 8-9 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదైతే మన కుల సంఘాలకు సంబంధించి సమ్మేళనాలు ఏమన్నా ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఉన్నాయా? ఎందుకంటే భవిష్యత్తు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ సంబంధించినవి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. వీటిలో మీరు జిల్లా స్థాయిలో ఏమైనా సపరేట్ కార్యాచరణ ఏమన్నా మీ ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పుడు జిల్లా స్థాయిలో మా వాళ్ళు మున్సిపల్ పరిధిలో కౌన్సిలర్ల స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత ఒక ఎంపీటీసీలు ఉన్నారు, వైస్ ఎంపీపీలు ఉన్నారు. ఈ రకంగా రాబోయే కాలంలో జెడ్పీటీసీల వరకు కూడా మా వాళ్ళు వచ్చి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వచ్చి జిల్లా పరిషత్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి కీలకంగా మా పాత్ర పోషిస్తాము. దీనికి తోడు మా చేనేత ఉపకులాలన్నీ ఏకమై ఒక ఓటు బ్యాంకుగా మారి రాబోయే ఎన్నికల్లో మా స్థానం కాపాడుకోవాలన్న ఆలోచన. అదే దీనికి సంబంధించి ఏదన్నా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి సమ్మేళన కార్యక్రమాలు అంటే మీటింగ్ లాంటివి జిల్లా వ్యాప్తంగా మీ జానర సంఘం సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా అంటే రాజకీయ నాయకులకు అల్టిమేట్ జారీ చేయడం, అల్టిమేట్ మీన్స్ మేము కూడా ఎన్నికల స్థానిక సంస్థల్లో కీలకంగా ఉండబోతున్నాము అనే ఒక మెసేజ్ పంపించడానికి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ఖచ్చితంగా దానికి సంబంధించిన మా ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని మా సంఖ్య ఎక్కువ ఉన్న ప్రతి గ్రామాల్లో కానివ్వండి, ఆ తర్వాత మున్సిపల్ పరిధిలో ఒక వార్డుల్లో కానివ్వండి, మా ఉనికి ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా మాకు టికెట్లు ఇవ్వాల్సిందే, మమ్మల్ని గుర్తించాల్సిందే. లేకపోతే ఖచ్చితంగా మేము ఏ పార్టీనైనా సరే ఎదిరించి మా కౌన్సిలర్లు నిలబెట్టుకోవడానికి మాత్రం రాజకీయ క్షేత్రంలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి గాను ఏ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనే కోణంలో కూడా మేము ఆలోచనలు చేస్తున్నాం, మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం. శిక్షణలు ఇచ్చి రాబోయే ఎన్నికల వరకు ఖచ్చితంగా మా 5 మంది కౌన్సిలర్లకు మాత్రం ఖచ్చితంగా పోటీ ఇచ్చి మేము గెలిపించుకుంటామన్న నమ్మకం మాకు. ఇప్పుడు మన జానర సంఘం కులం సంబంధించి ఇప్పుడున్న యూత్కు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు వాళ్ళకి ఎటువంటి మెసేజ్ కావచ్చు కానీ మీరు ఏం చేయబోతున్నారు? మా యువతరానికి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మన కుల వృత్తిలో మాత్రం ఆదరణ లేదు. ప్రభుత్వాలు విధించిన ఈ ట్యాక్స్లకు, జిఎస్టీలకు ఈ కుల వృత్తి కొనసాగించిన బ్రతుకుదేరు కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగమే ముఖ్యం కాకుండా చదువుకున్న చదువులకు సంబంధించిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు కానివ్వండి, ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళకి సాఫ్ట్వేర్ కానివ్వండి, రాబోయే తరంలో ఇంకా చదువులో ఉన్నత స్థాయికి ఎదిగి మన ఉనికిని గట్టిగా కాపాడాలని చెప్పి ఒక సిన్సియారిటీతో డిసిప్లిన్గా మన కులానికి మంచి పేరు రావాలని, ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి నేను మా యువతరాన్ని కోరుకుంటాను. కుల వృత్తులు కనుమరుగు అయితే గ్రామాలు కూడా కనుమరుగు అయినట్లేని కూడా మనం వాదన వినవచ్చు. కుల వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. కుల వృత్తులకు ఏమి కావాలి, ఎటువంటి సబ్సిడీ ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అనేది ప్రభుత్వాలు తప్పకుండా ఆలోచించాలి. అవసరమైతే సపరేట్గా కుల వృత్తులకు సంబంధించిన ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళని పిలిపించి ఏం కావాలనేది నిర్ణయించుకుని లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.